నిన్ను కళ్ళములో తోలి నిన్ను పన్ను చేసి బాధించకపోతే బ్రహ్మణ్యే కాదా బాధించిన నిన్ను కల్లూర్బాగా పట్టి నిన్ను భక్తాలకి దించకపోతే ప్రబల్లే కానా చూస్తే బస్తాలకు ఎత్తించిన నిన్ను బతికి నిన్ను మాయపప్పు చేయించకపోతే బ్రాహ్మణులే కింద తల్లిని పెట్టి తన మంటలు వేసి తల మెల ఉడికించకపోతే కొడుకుడు అమ్మయ్యను పిలిచి పెసరపప్పు పేరయ్యను పిలిచి కందిపప్పు కామయ్యను పిలిచి 1000 మంది చూస్తా నిన్ను కూర్చొని దిగమంగకపోతే నిన్ను కళ్ళములో తోలి నిన్ను పన్ను చేసి బాధించకపోతే బ్రహ్మణ్యే కాదా బాధించిన నిన్ను కల్లూర్బాగా పట్టి నిన్ను భక్తాలకి దించకపోతే ప్రబల్లే కానా చూస్తే బస్తాలకు ఎత్తించిన నిన్ను బతికి నిన్ను మాయపప్పు చేయించకపోతే బ్రాహ్మణులే కింద తల్లిని పెట్టి తన మంటలు వేసి తల మెల ఉడికించకపోతే
ఉరుకుడు అమయ్యను పిలిచి పెసరపప్పు పేరయ్యను పిలిచి కందిపప్పు కామయ్యను పిలిచి 1000 మంది చూస్తా నిన్ను కూర్చొని దిగమింగకపోతే చప్పగా ఉన్నది మన ఉప్పరపాలెం గ్రామంలో. నేను చెప్పబోయేది ఏంటంటే మన ఉప్పరపాలెం గ్రామంలో బ్రహ్మంగారు నాటకం వేస్తుంది కాబట్టి చిన్నోరు పెద్దోరు ఆడోరు మా ఊరు తప్పక అందరు రావాల్సిందట. ఇంకో సంగతయ్యా మన గ్రామానికి ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు వస్తారు కాబట్టి తిట్టుకుంటారయ్యా. కట్టబొద్దులలో వస్తువులు ఆలవేరంటయ్యా. కట్టబెట్ట మరిగొడ్లున్నా కాడింద్రాలు ఎత్తులున్నా మోహన ముసలున్నా మన సచివాలయం కాడబెట్టి కరకర పొద్దుపడి చెలోకి ఆలవేస్తారంటయ్యా. నీటగా వేసి ముండమోపులని అంట పెట్టుకొని గోదావరిలో తానము చేసి తిమ్మాయి పాలం డొంకనబడి అయ్యవార్లు వస్తున్నారు దూరం దూరం దొరకండి. పెట్టుకోండి అయ్యగారిగుండు అతినన్నగా ఉండు ఎతికి చూడ ఒక పిలక ఉండు పిలక ఎత్తి చూడ కొత్త పేలు ఉండు విశ్వదాభిరామ ఇసుకలేసుతావా ఇసుకలేసుతావా ఇసుకలేసుతావా. గురుగారు మీ కన్నా నీరు కడుతుంది గురుగారు. అదారా నాయనా మన ఇంకపాల తద్దినానికి వెళ్ళి వస్తుంటే
అదేంట్రా నేను కానీ నువ్వు గురుగారు మీ కన్యా నీరు కడుతుంది ఎందుకు గురుగారు? అదా నాయనా, మన ఎంకపాలెం తద్దినానికి వెళ్ళొస్తుంటే మన ఆంజనేయులు గారి తోట కందిపోట బాగా ఆగాసింది రాత. అక్కడికి పోయి ఒక కాయ కోసుకోపోయా. దాని దుంపదగ మన బ్రాహ్మణులకి నేతిపొట్టు ఉన్న కందిపప్పు ఉన్న బాబు ప్రేమే కదా కదరా, అందుకే ఒక కాయ కోసుకోపోయారా. దాని దుంపదగ లటికలు వచ్చి కటికన గట్లా పొడుచుకుందిరా. దాన్ని ఏం చేస్తారు గురుగారు? చూడదాం తస్సాదియ్యా. బ్రాహ్మణే కానా చుమ్మే ఓ కంది చెట్టాల బ్రాహ్మణ వాసనంటారు వాసనంటారు బోదాసమంటారు వాసనంటారు మరి కొందరంటారు మీరెట్ట ఎక్కువ మేమెట్ట తొలగిపో. మీరు ఏమైనా చేసి ఉంటారా మీరు? ఇప్పుడే చేసి ఆసన చేస్తున్నావు కాక. పొద్దున్నే నెగుతారు సొంత బాయికి వెళ్తారు, పొద్దున్నే నెగుతారు సొంత బాయికి వెళ్తారు, మునుగుతారు శుద్ధించబోతారు. ఏమై ఆస్తుపాస్తులు ఏమన్నా మీకు ఉన్నాయంటాయా? ఈ ఊరు చివరి మగాడంతా మాది కాక. మీ తాతోళ్ళు ఏమైనా సంపాదించారంటయా? మీ తాతోళ్ళు ఏమైనా సంపాదించారంటయా? నీకేముంది చెప్పు కాక. నా చెప్పు తినండి అయ్యా. ఏంది నా మాటలు? బర్రె మందలు 20, బర్రె మందల్లోనూ బహుబలిసిన దున్ను ఒకటి తొలగిపో. వేదాపురణాలు చదివిన వారంతా, వేదాపురణాలు చదివిన వారంతా ఏది రమ్మను పెట్టమను అట్టాగుట్టమను.
తిరగట్లా మరి తిరగట్లా రాలే. మాదిగోడంటేనే బొమ్మండి పడతారు, మాదిగోడంటేనే బొమ్మండి పడతారు. ఆయన తుప్పర పడితే కొద్దిగా అడంగా ఉన్నాయన. తొప్పర్లు పడితే చుట్టు చేసుకోవయా. అరే కడజాతి వాడా, పెడజాతి పేడజాతి అంటే కరజాతి వాళ్ళారా. నువ్వే కడజాతోడి. మిమ్మల్ని ఎవరు అడుక్కుంటారు, మమ్మల్ని ఎవరు అడుక్కుంటారయ్యా? నిన్నెవరు అడుకుంటారు కాక? నా చెప్పుదేనండి దేవత. శివశవా ఏంట్రా మాటలు? మాదిగ వాడిని అడుక్కునేవాడు డొక్కలు వాడా, మాదిగ వాడిని అడుక్కునేవాడు డొక్కలు వాడా, డొక్కల వాడిని అడుక్కున్నాడు మోగలవాడా, మోగల వాడిని అడుక్కున్నాడు చేపల మోగలవాడా, చేపల మోగల వాడిని అడుక్కునేవాడు కులస్తుడా, కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడా, కులహీనుడు అడుక్కునేవాడు మైల సొక్కన్న, మైల సొక్కన్న అడుక్కునేవాడు సప్పగట్ల వాడా, సప్పగట్లు అని అడుక్కునేవాడు చేపల శివశిష్ఠుడా, శివశిష్ఠుడు అడుక్కోండి చేపల చురుకుడా, చేపల చురుకుడు చెల్లెలు ఓరవసి, ఓరోజు పొందినోరు బ్రహ్మ, బ్రహ్మ కుమారుడు వశిష్ఠోరు, వశిష్ఠు అని భార్య చండాలి, చండాల కుమారుడు శక్తి, శక్తి కుమారుడు శబలాత్మ, శక్తి భార్య శబలాత్మ, శబలాత్మ కుమారుడు పరాశురుడు, పరాశురుడు భార్య కైవైతి, కైవెత్తి కుమారులు యాసులోరు, యాసులోరు కుమారులు దుత్తరాజు పానాడు కదయా. అసమ్మారి కులమేందో చెప్పయ్యా. వాళ్ళ కులం వాళ్ళది, మా కులం మాదిరా, మేము సర్బ్రాహ్మణం రా. అసే వారు మీరంతా నాకు కిందరు కదంటయా. శివశివా అందరికాలకు ఉంటే ఈ సత్తు వేపనయ్యకి చక్కడికి వచ్చిందంటయా. అయ్యయ్యా ఓ వేపనయ్యా, నరజాతులు అంటూ లేదయ్యా, అంటూ లేదు, మనమంతా ఒకటేనని చెప్పిన బ్రహ్మంగారు మన బ్రహ్మంగారయ్యా. మాదిగ మాదిగ మాదిగందరూ మధ్యలో దరుముకు మా దేవారు, వాళ్ళు చెప్పుకు మా దేవారు, మా వారంతా మీ వద్దను ఉండగా వేరు చేయటం ఎందుకంట, కులాన్ని ఎంచేది ఎందుకంట. మన మద్దం ముట్టింది ఏడయా, ఏడకాక ఏడ కదంటయా. శివశివా ఏంట్రా మాటలు అప్రాక్షుడా? కులం అంటే ఎర్రగా ఉంటదే, తెల్లగా ఉంటదా, ఉప్పుగా ఉంటదా, సప్పగా ఉంటదయా? కులాలు ఎర్రగా తెల్లగా ఉండవు నాయన. శూద్ర, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అనే కులాలు ఉంటాయి కానీ ఎర్రగా నల్లగా ఉండవు కక్క. అదే కదంటే మీకు తెలిసింది. పైన ఏందయ్యా ఆకాశం, కింద ఏందయ్యా భూమి, మధ్యలో అంతా తారే కదయ్యా. ఇల్లియలో కులమేలాగున్నది, బోలమగోచరం 5 కీళ్ళు గల తోలు బొమ్మలాడి జగమంతా తాలే లిల్లిజలం.
నీకెక్కడున్నది ధర్మానికి నీకెక్కడున్నది శరమానికి జాచెక్కడున్నది ధర్మానికి నీకెక్కడున్నది తోటి మానవుని ఎదిరించే రంగురంగులుగా కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే ఉన్న కులమయ్యా లేనివాడిదే లేని కులమయ్యా వశిష్ఠుండు ఓర్వశతిగా పుట్టెను బాయి ఇంటి వాల్మీక పుట్టెను వశిష్ఠుండు ఓర్వశతిగా పుట్టెను బోయి ఇంటి వాల్మీక పుట్టెను తీగలాగుతే డొంక గదులు మేపడాయనా అబ్బాయి ఎవరయ్యావా ఆరం జ్యోతికక్క. ఏందట ఆడం జ్యోతికి అక్క. హారం జ్యోతి మా ఇంటి ఆడపడుచు కదంటయా ఎవరు ఆ మాటలు? ఆశా మీరు మేము బామావారి వరుస రేపు ఆదివారం మగం కట్టుకోకుండా గుడిసి కారికి రండి 2 ముంతలు కళ్ళు పోసి బారు చెక్క పెడతా శివశివా శివశివా శిష్య రారా అవుతుంది మనకి ఎందుకు మన పోదాం మన టైం అవుతుంది. మా ఆడదానికి కానొచ్చిందంటయా ఎట్లుంటది కాక? పొట్టి కొరసింది ఎత్తాడిది సన్నబాడిది లావుగా ఉంటుంది దొరగారు. ఎత్తాడి సన్నాడి మాట్లాడి తెలిసింది కదా, గుర్తులో ఉన్నాయి కాక? గుర్తులు ఉన్నాయి దొరగారు. చేతులు చీపిరి సంకలో చేట ఎర్ర గాజులు ఎర్ర చీర. రామా ఇప్పుడు ఎడిపోయింది కాక? రాని కోస్తాను సొరగానే దొరగారు. దాని రాని చించుతారు. సించేదంద్రు పాత చీరలో దొరగారు. దాని రాని నరుగుతాను కట్టె పొలలే దొరగారు. మా ఆడదాన్ని చూసినారా స్వాములారా, మా తోడు దాన్ని చూసినారా కాపులా. కాదు స్వాములారా పెద్ద బెమ్మరా సయ్యా కాపులారా. నాకు కూడైనా పెట్టదయ్య కూర్చుంటే లేదు స్వాములారా, నాకు కూడైనా పెట్టదయ్య కాపులారా. మా ఆడదాన్ని మా ఇంటి దాన్ని చూసినారా స్వాములారో. ఆయన దేవుని చూసినా ఏంది ఎందో కోవలో మాట్లాడుతున్నావా? అడుగు వ్యాపారానికి వాళ్ళు ఉన్నారు అదిగో వాళ్ళు వస్తారు మీ ఆయనది. ఏమండి పంతులు గారు, ఇంతకీ వీళ్ళు ఎవరు?
మేము సబ్రాములో అండి. ఏంది వీళ్ళ దగ్గర ఏం బ్రాహ్మణులు మొక్కట్లేం కనపట్లేదే. మేము బ్రాహ్మణం అంటే మామూలు బ్రాహ్మణం కాదు, వేరే లెక్కల బ్రాహ్మణం. సబ్రాములో అంటే చూసుకోవాలి మీరు. ఏది మీరు సబ్రాహ్మలు? ఆ, అమ్మో, ఆ. ఏంది బూదంటలేదు ఎండిపోయినా? మేము రాత్రిపూట అన్నం తినాం, 1 గంట తప్పుడు తింటాం. నువ్వు బాగానే తింటున్నట్టుంది, ఆయన మాత్రం ఏం తింటున్నట్టు అసలు మా శిష్యుడికి అన్నమే పెట్టాం మేము, ముందు పొలాలే పెడతాం. అందుకే ఎమకలు బయటపడ్డాయి, ఎమకలు. సరే కానీ మా ఆయన నేను చూసినా. మీ ఆయన మాకెవరో తెలుసమ్మా నువ్వు అసలు. ఆ, అసలు నువ్వెవరమ్మా? నేనా? ఆ? ఈ ఊరి ఎట్టికి అక్కడ పిల్ల, నా పేరు ముత్తి అంటారు స్వామి. ఓమ్మా నువ్వా? ఓమ్మా ఇప్పుడు దాకా నీ గురించే అమ్మది మొత్తం, రామాయణం మొత్తం. ఆ. ఏమన్నా కనపడడా అని. ఓ తెల్ల, ఇప్పుడే మమ్మల్ని మీద కర్ర తీసుకున్నంత బాధ అంత పని అయింది తెల్ల. ఇప్పుడు నేను దేవుడు అనుకుంటా, నీ ఎమ్మటే వచ్చాడు ఇప్పుడు. అవునా? ఆ. సరే కానీ నేను మదగుళ్ళ పిల్లనయ్య సాములారా, మంచి మనస్తులనయ్య అయ్యలారా. మా మొద్దోని చూసినారా సాములారా, మా ఎద్దోని చూసినారా అమ్మలారా. మదగుళ్ళ పిల్లనయ్య ఏమండి పాప నీళ్ళు ఇంతకీ మీరు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళ లేకపోతే తద్దినాలు పెట్టేవాళ్ళ? మేము అటు ఇటు కాకుండా చేసేవాళ్ళం, అటు ఇటు కాకుండా చేసేవాళ్ళం. వామ్మో, మీకెవరు డబ్బులు ఇస్తున్నారు సావా? మాకు అందరు ఎత్తరు, మీలాంటి ఇయ్యరు. ఈ మీరు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదట్టుంది, ఊరు దినాలు చేసేవాళ్ళట్టుంది. కాదమ్మా, అటు ఇటు కాకుండా చేస్తాం మేము, మొత్తం మధ్యలో నాపేస్తాం. వాడు కళ్ళు సరాయి తొట్టి సాములారా, వాడు కాళ్ళ మీద గుర్తుతాడు అమ్మలారా. మదగుళ్ళ పిల్లనయ్య సాములారా. సరే కానీ ఆ, ఇంతకీ ఆ. మా నాన్న పేరు చెప్తా ఇను. చెప్పు. మయ్య పేరు ఆ. కొండల. కొండలు? ఆ, ఎవరా కొండలు? ఇందాక ఆదిపి దగ్గర సిద్ధయ్య కాడాడే, ఆహా, ఆ కొండలా? ఆ కొండల మా మయ్య. మామయ్యలు ఆయన. ఆ, ఆ. మా బాబాయ్ ఉండడు ఆ. పిచ్చియ. పిచ్చయ్యా? ఆ. ఓ పిచ్చి మామా, మాకెందుకు తెలియదు ఆయన గురించి. ఫస్ట్ సిద్ధయ్య వేసిల్లా, ఆ. ఆయన పిచ్చియ మా బాబాయ్. ఆయన మాకు తెలియదమ్మా, ఆ, మాకు తెలీదు. మా అమ్మ సంపద మెడ కూర్చోను చూడడా, ఎవరు? కొండల భార్య. అబ్బబ్బా, అదొక్కటడక్కు. ఆ, ఏంది? వాళ్ళే మా బంధువులు, మా చుట్టాలందరూ. అవునా? ఆ. మాకు తెలియదమ్మా నువ్వు చెప్పేదాకా, ఇప్పుడు దాకా. ఏం చేసే స్వామి, ఆ. మా అమ్మ వద్దే అమ్మ అంటే ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసింది. అవును పాపం. ఆ, ఆ. ఆడు పొద్దునే పోయి సాటింపు వేస్తాడు, ఆ. సందకాడికి ఇంటికి వస్తాడు. ఆ. ఈ తప్పుడు పళ్ళ కాస్త కళ్ళు గుట్లు తాకట్టు పెట్టి వస్తాడు. ఆ. ఇంటికి వచ్చి మంచం గడ్డంగా పనుకుంటాడు స్వామి. ఓ, చాలా కథ ఉంది. ఏం భూ పెట్టలేదు, గొట్టాలు పీక్కొని తింటుండు బ్యాముడు. బ్రాహ్మడికి అన్నం పెట్టమా మేము, మొత్తం అయ్యే పెడుతుంటారు, అందుకే ఎండిపోయిండు. గొట్టాలు తిని గొట్టాలలాగా ఎండిపోయిండు. అందుకే. ఆ, శిష్యా, నీ గొట్టలు అయిపోయినాయి, ఈ గొట్టలు ఉంది. నేనేమి చేతురా, నేనేమి చేతురా, భగవంతుడా ముందు తాగుబాటు, నా ముందు తాగుబాటు. నా పెళ్లి చేసి ఈ పెద్దలందరికీ తప్పదు నా ఉసురు, లమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు, అందరి మొగుళ్ళు చీరాలెల్లి చీరలు తెచ్చారు, లమ్మో చీరలు తెచ్చారు. మా సింహాసి మొగుడు చీరాలెల్లి చీపిరి తెచ్చాడు, లమ్మో చీపిరి తెచ్చాడు. పెళ్ళేటి చేతుల్లో మొగుడు మొగుడు తాగుబాటు, నా మొగుడు తాగుబాటు. శిష్యా, పంచాంగం ముందుకో. చేసి పిల్లలందరికీ తప్పదు నా ఉసురు, లమ్మో తప్పదు నా
గూటం అంటే ఇనకొండ నరసరాపేట ఇక్కడ ఏం సైజు దొరకలేదా? ఇక్కడ ఎక్కడ దొరకలేదండి. దొరకలేదా? ఆహా, గుంటూరులో ఉందన్నమాట. మా ఆయన గుంటూరు పోయి తెచ్చాడు గూటం. ఆ, అమ్మాయి ఎందుకు అది? ఏమో నాకేం తెలుసండి. ఆ, చెప్పు నీకు ఎందుకు? బాగా తెలిసి ఉంటది. ఆ శివశివా ఏంటి ఆ మాటలు? ఇదో సత్రబాములు పక్కన పెట్టుకొని ఏంటండి ఆ మాటలు? ఓ బాపన్నయ్య, నేర్పండి కొంచెం ఆమెకి. ఇదిగో ఈయన పేరు ఏం పేరు? ఆ? ఆయన పేరు ఏం పేరు? రాజు. రాజు ఏ ఊరికి? ఏమండి? మా ఊరికి రాజు. ఈ ఊరికి ఉప్పరపాలనికి రాజు. ఆ ఏ ఊరు కంటే ఆ. ఆ అమ్మాయి ఆ గూటం ఎందుకు అమ్మాయి? ఏమోనండి, సంతకాడు తెచ్చి మూలం పెట్టిండు. మూలన అబ్బా, పెట్టిండా? ఏనాడు దాన్ని తీసుకొచ్చిండే. ఆహా. మా ఆయన ఇంత పని చేస్తున్నాడు, ఆ. మా ఆయన ఎంత పనుడు అయిండో నేను అనుకున్న సామె. అదేలే. ఆమె నీళ్ళు తోడవేనాడు, ఆ. నీళ్ళు తోడా. ఆహా. భూ పెట్టవేనాడు, భూ పెట్టా. ఆహా. ఆమె నిద్రతుంది పక్కేవేనాడు, ఉమ్. పక్కేసా. ఆ. నేను అదరా బదరా నీళ్ళు పోసుకొని బూదిని వచ్చాక ఇటు మొద్దు మాకు నాశనం గాను గురకబెట్టి నిద్రపోతాడు సామె. అలిసిపోయిండేమోలే పాపం. మరి ఏందండి? అలిసిపోయాడేమో. ఇప్పుడు మన ఈ రాజుగారు చేసి ఇచ్చిన పని కూడా ఇదే. సంతకాడు వేసి వేసింది, ఇప్పుడు దాకా పండుకొని నిద్రపోయిండు. అంతేనా? ఇప్పుడే వేసింది. అమ్మో మా రాజుగారిని అట్టు అనకూడదు. మా రాజమౌళి ఎప్పుడైనా ఈ మూమెంట్ మర్చి మాకు తెలుసు. మేము సత్రాలు కలిగితే తెలుసుకోండి. ఏమండి పంతులు గారు? చెప్పమ్మాయి. ఏమనుకుంటున్నాం ఏంది? ఏం అనుకోలేదు, చెప్పాలి, నువ్వు చెప్తే కదా మాకు తెలియదు కదా. సరేనండి, ఆ. ఇక్కడ అని మా ఆయన ఏందో చేస్తా నేను చూద్దాం అనుకున్నా. ఆడు చేసింది లేదు, నేను చూసింది లేదు. ఆహా. నేను నిద్రపోయా. ఆ. సరే గాని ఆ. మా ఆయన తెల్లవారు తెలిసి దమ్మ కొడుతుండో. అసలు అది కాదు కావాల్సింది. అది ఏంటిది అది? ఆ. 10 రోజులు నా నాన్న తొట్లో దున్నపో తోలు. మేము ఏదో అనుకున్నాంలే, మొత్తం మీద న్యాయం జరిగింది ఈ అనుకున్నాం. గుంటూరు పోయి ఆ. గూటాలు బేకులు తెచ్చి చెప్పులు గుట్టాలు కొడుతుండు స్వామి. అరే అంటే పోతే నువ్వు మంచంలో కొనుక్కుంటున్నావు. మా ఇంట్లో తెల్లవారు మంచం కింద పడుకుంటాడు. ఎందుకంటావు? కిందంటే ఆ. ఎప్పుడైనా కింద పడాల్సి వచ్చిందని ముందే కింద పడుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు తాగుంటాడు కదా, ఆ. మొత్తం మీద పడితే దెబ్బలు తగ్గుద్ది, అందుకని ఫస్టే కింద పడుకుంటాడు. ఏమండి పంతులు గారు, మీరు మీ ఇంట్లో మంచం కింద మంచం పైన? అబ్బాయి దాసు ఏమండి పంతులు గారు, ఏం చెప్పలేదు? పంతులు గారు, ఏది మీకు మ్యారేజ్ మీ భార్య చెప్పింది? మా ఆయన కూడా మంచం కిందనే పడుకుంటానని చెప్పిందిగా. అంటే అమ్మాయి బాడీ ఫిట్నెస్ బాగుంటుందని కిందనే కొనుక్కుంటాడు. అవునా? అంతే. ఏమండి బాబు నీళ్ళు, మీరు మంచం కింద మంచం పైన? ఆ మొఖాలు చూడు ఎట్లున్నాయో, అదే అవి కింద పడుకునే రకమే. ఇంటి చూస్తే నొక్కులే పోయా, పెట్టిపోయా. ఎంత కాలం ఉంటాయి కాపురం చేసిన స్వామి? అమ్మా చేయవు అమ్మా కాపురం. చెయ్యగా చేయండి స్వామి. ఏ ఊళ్ళో చేసినావు కాపురం ఈ ఊళ్ళో తగలబెట్టడానికి నువ్వు?
నల్ల పంచలే కట్టుకుంటాడు ఇతక నల్ల కొట్టు చుట్టుకుంటాడు నల్ల పంచలే కట్టుకుంటాడు ఇతక నల్ల కొట్టు చుట్టుకుంటాడు ఇంకా లోపల లేకపోయినా ఇదులమ్మడే తిరుగుతుంటాడు ఓర్ మావా ఆడైనా రావాలా ఈ లోన నేను చేరుకోవాలా ఆడి కాపురం చేయను కాక చేయను కలే తాగవలరా ఈ కక్కడు కలే తాగవలరా తాగాలి లేదో తాగాలి ఇంటి దాని దన్నాన్ని 10 మంది చూడాలి కలే తాగవలరా ఈ కక్కడు కలే తాగవలరా కలైన తాగాలి రాని దన్నాలి పక్కలి దన్నాలి 10 మంది చూడాలి కళ్ళే తాగవలరా తాటి కల్లేరా కన్న తల్లిరా తాటి కల్లేరా కన్న తల్లిరా ఏత కల్లేరా తాటి కళ్ళు ఒక ముంచెట్టే ఏడుకొక దున్నగిరి పోవురా కక్కడుకలే తాగవలరా ముచ్చా ముచ్చా ఏది వాళ్ళ బిల్లుగా ఉందో దీన్ని పొగురు పట్టింది నా వాళ్ళు మన చెరువులు మంచిది ఉన్నదట్టే దీని బాటకు తీసుకొచ్చి పెట్టా తిని బిర్రులు పట్టుకున్నది అదే నిన్నేనా ఏమండి పంతులు గారు మా ఆయన చూసి వెట్టకొచ్చిండే నన్ను 5-6 గారు చూశారు మూర్తిని అర్థపట్టిందో అక్కడ ఎత్తారు అందరూ సరే కానీ మామా పొద్దున పైన ఊళ్ళో పోయి సాటి పెడతానమ్మా ఇవాళ మన ఊళ్ళో తిరణాలు జరుగుతుంది అని పోతివే మరి ఇప్పుడు ఇంటికి వస్తేవి ఏదో పోయి మోకలు పెట్టిపోయా ఏం పెట్టి గంజి కాసి మన ఎనకొండ మండలంలో పురపాలు గనిగట్లాడుతుంటే ఏ కాపు గారింటికి పోతే మన గింజలు పెట్టడే ఏ కాపు గారు మావా పెద్ద కాపు గారి దగ్గర పోకూడదు అట్లే ఆయన పేరు చెప్పు మావా పోలిరెడ్డి పెద్ద కాపు గారు పోలిరెడ్డి దొరగారింటికా ఆ దొరగారింటికి పోయినా ఆయన ఏమన్నాడు తెలుసా అసలు ఆయన పనే చేయట్లేదు అసలు మన కాపే మానుకోమన్నాడు మానుకోమన్నట్లే సరే కాపు ఎప్పుడు పుట్టింది అని తెలుసురా మరి ఎప్పుడు పుట్టింది మావా మా తాతగారు పెట్టేవారా వాళ్ళ అయ్యగారు మయ్యగారు పెట్టేవారా వాళ్ళకి నేను కాంతి బుద్ధి పెడుతున్నానా ఇంకా పెట్టండి ఎత్తాడితే అది సంగతి పంతులు గారు వంశ పారంపర్యం అంతా వాళ్ళకే పెట్టేసి ఇంటికే పెడతారు ఏం తక్కువ నీ పెట్టకుండా సరే కానీ మావా మరి ఆ దొరగారండి పెట్టే పోయే ఇంకో కాపు గారు పెట్టు మావా నాయుడు దగ్గర పోకూడదు అంటే ఆ దొరగారికి కూడా పోయినా మావా ఆయన ఏమన్నా తెలుసా నేను పోయాలకి బజార్లో ఉన్నాడు యాడికన్నా వచ్చిన అన్నాడు మా మామ మ్యారేజ్ చెప్పమ్మడు అని చెప్పా సరే మీ ఇంటికి బజార్ పెడతాను అన్నాడు సరే నేను ఇంటికి పోయా మావా ఆయన ఏంది నేను బాగా 2 తీసిండు 2 తీసిండు మా అయ్యో నేను అందుకే మా అమ్మ చెప్పినా మయ్య కొండలో చెప్పినా అయ్యో నేను ఇది చేస్తున్నా నా వల్ల కదా చెప్పా
మళ్ళీ నా మాట అనుకుని ఇంటికి పెళ్లి చేసిండు ఇది వచ్చి అనుమానమా నీకేం తక్కువ చేసింది ముత్య ఆ, ఏం తీసి అనుకున్నావు రెండు తీసి లోపలికి పోయి అటు ఇటు బిత్తర బిత్తర చూసి దమాన్ పడేశాడు మావా ఏది పడేసి అదే మావా ఏంటది మెట్టి మెంచి ఒడ్లు బస్త కింద పడేసి ఒడ్లు బత్తా ఆ, లేకపోతే మన బజారు తినకుండా ఆడితో పడిచేవాడిని మావా ఆ మెట్లు బస్త కింద పడేసి దాంట్లో నుంచి మానికి ఒడ్డు కలిసి నాకు పెట్టబోయి సగం నా చెంగులో పడలే సగం ఆయన పంచుల పడలే మొత్తం నేలపాలు చేసిండు మావా ఏదది నీ పెట్టపోయింది నీ చెంగులో కింద పోయింది అదే మావ గింజలు మావా గింజలా ఆ, సరేగా మావా మన పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది అయి ఉండదు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది మరి 10 సంవత్సరాలు సీసాలు పట్టుకొని తిరిగితే కొంత పిల్లలు ఎక్కడ కొడతారు మావా చేస్తారండి మయ్యోరు మా తాతగారి నుంచి వచ్చినాయా ఇంకెప్పుడు చేస్తే కానీ తాగుబోతులకు పిల్లలు లేరా తాగుబోతులకు పిల్లలు లేరా సంతకాలు పోతే నువ్వు రోజు మొత్తం అనుకుంటున్నావా రోజు మొత్తం కింద పడుకుంటాడు ఇంకెట్ట పుడతారు పిల్లలు ఎక్కువైన కింద పడుకుంటారు మొత్తం కింద పడుకుంటేనా పిల్లలు మనకేం కొద్దిగా కావాలని రేపు అడుగుతానే సరే కానీ మామ ఎప్పుడన్నా ఏంది ఎప్పుడు అన్నాను ఎన్నడన్నా ఎన్నడాలు ఏంది అది ఒక్కసారి ఏ ఒక్కసారి ఏం పడవ నీకు నా కడుపాల నిండాలు వారి మొక్కలు పెట్టిన ఉంటా మామ చెవులు కమ్మలు ఉండే నల్ల నక్లీస్ ఉండే నన్ను కొట్టాడు ఉండే నీకు బెట్టం చేస్తాడులే నేను అడిగింది ఏది మామ అని చెప్పేది అదేలే అట్టంటివా ఇన్ని పెట్టు నది పెట్టకుండా అట్లా మామ ఏం పెట్టు అదే ముద్ద ఏం మామ ఎవరు అందంగా ఉన్నావే తవతల మెరుతున్నావు అదే అబ్బా ఓ ముద్దు పెట్టి పాట పాడవే అబ్బా సిగ్గులేదట్టు మామ నీకు సిగ్గంది కేసిన దానా మనం సిగ్గేసుకున్నా నిరజానా సిగ్గంది ఏంటి మావా మావా ముద్దు పెట్టవాడు వంట వాడి ముద్దు పెట్టవాడు వంట వాడి పరదూర దచ్చినా పోయినానే 3 రోజులు పట్టింది నాకు పరదూర దచ్చినా పోయినానే అన్నదమ్ములు బాగోలేదే నీ దయతో బాగోలేసినాను సరే గాని చెప్పవే ఇలాందో వాళ్ళంతా చూచూలాడుతుంది మావ నీకైతే
నీకు కూడా శిశువులు ఆడుతానే ఉంది కదా నువ్వు వాడే మా ఉంటాను. ఈ నడకలో పుట్టిన సింగపు అడుగులున్న మనగాడా నేనిలో పసిడి వన్నెలా ఎరుపులున్న తినవా ఉన్నవా రారా కక్కయ్య మామ రారా నువ్వు ఒక్క పాట పాడు మావా. ఏమి పాట ఏమైనా పాట అందమైన దానా లాంటి దానా అంతా చూసి మురిసి అన్నమైన దానా చందమామ లాంటి దానా నీ అన్నం అంతా చూసి మురిసిపోయి తిరగాలూరిలోన ఆ తీరవంగిడి
ఒంటికి దొరకాలి నీ ఒంటికి దొరకాలి గాజువా కాలోన ఆ గాజుల అంగడి నాదే ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి తొడుగుతాలే కర్నూలు జిల్లాలోన ఆ కాటకంగిడి నాదే ఆ కాటక మాత్రం తెచ్చి నీ కళ్ళకు పొట్టాలి మావా సేపుచ్చా మావా సంగీతం అక్కడ పోవాలి కానీ కొద్ది కూడిపోయావే మావా ఉందా పాట అయిపోయిందా అయిపోయిందా మావా మావా చెప్పవే మావా పొద్దు నుంచి మంచు పడి చలి పడుతుంది మావా నువ్వు నా పక్కనుంటే నాకు ఎంతో హాయిగా ఎంతో ప్రేమగా ఉంది మావా నా పక్కన ఉంటే హాయి నీవు లేకుంటే చీకటి రే కన్నులలో ఎంతో కిరణాలు నా పక్కన ఉంటే హాయి లేకుంటే చీకటి రే నా పక్కనుంటే ఇంట్లో ఉట్టిపోయినా మట్టి పెట్టలు కాసిన గంజీలు కానీ పోసుకొని తాగి అరగిపోయి సంగతి పట్టుకురా మామ తోలుంది జాగ్రత్తనే మావా ఆ తోలు పోతే నీ తోలు పెదకాలకు తీసి చెప్పులు కొట్టాల్సి వస్తుంది మావా అది నా తోలు అవుతుంది మావా ఆ తోలు మంది మరి ఈ మధ్యలో అన్ని మనయ్యే ఏమి పంతులు కదా ఒకటం లేదా మంది మావా మావా సంగతి చెప్పకపోతే
కొంచెం గమనించండి సార్. ఒకటి లక్ష్మీ స్పాట్ ఒకటి నకిలీ ఫోటో. అది ఫోన్ తెచ్చి ఉన్నట్లే చిత్తూరు చిత్తూరు చిన్నవాడా ఇది మన చిన్నలేనా చిత్తూరు చిన్నవాడా ఇది మన చిన్నలేనా చిత్తూరు చిన్నవాడా ఇది మన చిన్నలేనా తగ్గించు. మామా చెప్పగా